గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా సంక్రాంతి శోభతో కొత్త రూపును సంతరించుకుంది. దేశ నలుమూలల నుండి చేతి కళా ఉత్పత్తుల ప్రదర్శనలో ఏర్పాటు చేయడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సందర్శకులు మాట్లాడుతూ అద్భుతమైన వస్తువులు అతి తక్కువ ధరల్లోనే ఒకే ప్రదేశంలో లభ్యం కావడం శుభపరిణామమని అన్నారు. సంక్రాంతికి ఈ ప్రదర్శన ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. ఇక్కడ గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా స్టార్ట్ చేసిందంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం అనుకుంటా. కానీ చాలా మంచిగా ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ అంతా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా మంచిగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. అన్నీ ఉన్నాయి. అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ క్లాతింగ్ కానీ ఇప్పుడు ఏదైనా పండగలు అంటే రేట్లు కూడా చాలా మంచిగా అవైలబుల్గా అందుబాటులో ఉండేలాగా ఉన్నాయి. అంటే బయట షాపులతో కంపారిజన్ చేస్తే ఇక్కడ మంచి క్వాలిటీ కూడా బాగుంది, ప్రైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అందరూ వచ్చి చూడొచ్చు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. బయట క్వాలిటీకి బయట దానికి క్వాలిటీ ఉంది, ప్రైజెస్ కూడా బయట దానికన్నా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. విజయవాడ నుంచి వచ్చాం, పిల్లలకు హాలిడేస్ కదా, అందుకని ఈరోజు చూపించుదాము. ఏం చూసారు? దీని పేరు ఏంటి? స్టాల్స్ ఇంకా అన్ని కంప్లీట్గా చూడలేదండి, కొంచెమే చూసాము. నాకు ఈ చేనేత ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి, అందుకని వాటి కోసమే వచ్చాము. అన్నీ చాలా బాగున్నాయి, తీసుకున్నాం కూడా మేము. అన్నీ బాగున్నాయి. ప్రైజెస్ చాలా లోలో ఉన్నాయండి. వాళ్ళకి ఏమొస్తుంది అనిపించింది నాకైతే. ఏమో బయట షాప్స్లో చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి కదా, దాని మీద పోల్చుకుంటే చాలా లోలో ఉన్నాయి ప్రైసెస్. ఇంత తక్కువకే ఇస్తున్నారా వీళ్ళు అని అనిపించింది. బాగుంది, అంత బాగుంది. ఓన్లీ సారీసే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు ఈ జీన్స్ అవి చూస్తాం కాబట్టి ఈసారి ఇక్కడికి వచ్చి ట్రెడిషనల్గా ఈ బట్టలన్నీ చూడడం అదంతా చాలా బాగుంది. అవే కాకుండా చాలా హోమ్ డెకోర్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి. అవే బట్టలు అవన్నీ చాలా బాగున్నాయి. పైగా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కొత్తగా చూసాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్లస్ ఈ ఆత్రేయపురం పూతరేకులు, హల్వా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. పైగా గ్లూటెన్ ఫ్రీ, మేము రెజల్యూషన్ అని షుగర్ మానేసాము, సో గ్లూటెన్ ఫ్రీ ఐస్ క్రీమ్ అని చెప్పి అవన్నీ కూడా పెట్టడం చాలా బాగుంది. మేము గుంటూరులోనే ఉంటాము, పండక్కని వచ్చాము, సో ఎగ్జిబిషన్ చూద్దామని వచ్చాము. ఇక్కడ వెరైటీ స్టాల్స్ పెట్టారు, ఇంకా పెడితే బాగుండు అనిపించింది. ఇంకా వెరైటీ వేరే స్టేట్స్వి అన్నీ ఓపెన్ చేస్తే బాగుండని, బట్ ఫస్ట్ టైం కదా, బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఎక్కువ మన ఆంధ్రావి ఉన్నాయి, మోస్ట్ అన్ని హ్యాండ్మేడ్ ఆంధ్రా ఉన్నాయి. వేరే స్టేట్స్వి కూడా పెడితే, ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ అలా పెడతారు కదా వేరే స్టేట్స్వి కూడా, అలాంటివి కూడా ఇక్కడ పెడితే తెలుస్తుంది మన స్టేట్ వాళ్ళకి వేరే స్టేట్స్ ప్రొడక్ట్స్ ఏంటి అన్నది. హ్యాండ్మేడ్ అంటే క్వాలిటీ తేడా ఉంటుంది, అండ్ మనము ఇప్పుడు దొరకట్లే కదా, మోస్ట్లీ హ్యాండ్మేడ్ అంతా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఏమన్నా ఇంట్లో చెక్క బొమ్మలు లాంటివి కొనుక్కోవాలంటే ఇలాంటి ప్లేస్ మంచిది. ఇంటీరియర్ నచ్చాయండి, తాటాకు వాటితో చేసినవి ఉన్నాయి, నేను తీసుకున్న వాళ్ళ కార్డు కూడా. అవి హ్యాంగింగ్వి బాగున్నాయి, అది దొరకట్లేదు ఇప్పుడు, కానీ చాలా బాగుంది, అది నాకు నచ్చింది. నేను విజయవాడ నుంచి వచ్చాం మేము. అయితే గుంటూరులో ఉన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ ఇలా సరస్ అని ఎగ్జిబిషన్ పెట్టారు, చాలా బాగున్నాయని. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం శారీస్ కానీ అలాగే బొమ్మలు కానీ అలాంటివి చూసాం, చాలా ఉన్నాయి కలెక్షన్స్. కంపేర్ టు మనకి బయట ఉన్న రేట్ల కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అలాగే ఒక్కొక్క చోట ఇట్లాంటివి పర్టికులర్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి పల్లెటూరుల్లో దొరికేవి, అవి అన్ని చోట్ల తిరిగి కొనుక్కునే కంటే ఇక్కడ అన్నీ మనకి అవైలబిలిటీ ఉన్నాయి.
శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్, అజరక్ ప్రింట్స్ అని, కలంకారీ ప్రింట్స్ అని, అన్ని రకాల ప్రింట్స్, వీవింగ్స్ అన్నీ దొరుకుతున్నాయి. సో మిస్ అవ్వకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా మన దానికి సంబంధించిన దాన్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అంటే మన సిటీస్, మన పల్లెటూర్లు వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అన్ని ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అలా కాకుండా లోకల్గా హ్యాండ్మేడ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసామనుకోండి మనకి చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. నా పేరు వాసవి. నేను స్పీడ్ పోస్ట్ సెంటర్ గుంటూరు నందు జాయింట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ నెల 6వ తేదీన మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ వారి చేతుల మీదుగా సరస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిషన్ సొసైటీ వాళ్ళ పేరు మీదుగా 2026కి సంబంధించి ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క డ్వాక్రా బజార్ని స్టార్ట్ చేయడానికి గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్టాల్ని ప్రారంభించడం జరిగింది. టోటల్గా ఈ సరస్సులో 22 రాష్ట్రాలకు సంబంధించిన ఆల్ ఇండియా డ్వాక్రా బజార్కి సంబంధించిన స్టాల్స్ని ఏర్పాటు చేశారండి. వీళ్ళందరినీ కూడా ఎకనామికల్ పరంగా ఇండివిజువల్గా ఎంటర్ప్రీనర్గా ఎలా తయారు చేయాలి అన్నదే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము. ఈ ఉద్దేశం పూర్వకంగానే ఇక్కడ చాలా మంచి మంచి ఉత్పత్తులు, వస్తువుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా 301, 302 స్టాల్స్ని ఏర్పాటు చేసిందండి. మేము కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల సేవింగ్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ మరియు పార్సిల్కి సంబంధించిన సేవలు, తర్వాత ఫారిన్ పార్సిల్స్ ఏ రకంగా పంపించాలి, వాటి యొక్క రేట్స్ ఎలా ఉన్నాయి అన్న వాటి మీద కూడా మేమంతా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క స్టాల్స్ని కూడా మేము స్వయంగా విజిట్ చేసి వారి యొక్క వస్తువుల్ని మన ద్వారా పార్సిల్ చేయడానికి అవకాశం ఉందా, ఆ పార్సిల్ బిజినెస్ని మనం ఏ రకంగా మనం చేయగలుగుతాము అన్నది కూడా మేము చేస్తున్నామండి. ఎందుకంటే మనము ఈ యొక్క నూతన యుగంలో ఎక్కువగా ప్రతి ఒక్క సంస్థ కూడా ప్రైవేటీకరణకి వెళ్ళిపోతుంది. సో మన యొక్క ఆర్థిక యొక్క వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి అంటే మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి గవర్నమెంట్కి సంబంధించిన సేవలు అన్నది ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మొత్తం 320 స్టాల్స్లో మాకు 200 స్టాల్స్ మన రాష్ట్రానికి సంబంధించిన స్టాల్స్గా మేము గుర్తించాము. ఇంకొక 100 స్టాల్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చాయండి. ఇవన్నీ కూడా ఈ స్టాల్స్కి మేము వాళ్ళకి చాలా దగ్గరయ్యి వాళ్ళ యొక్క సేవల్ని మన యొక్క సేవల్ని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళకి మన సేవలు, పార్సిల్ సేవలు వాడుకోవాలి అనేసి పూర్తిగా అయితే వీళ్ళలో అవగాహన అయితే చేస్తున్నాము. మేము ఈ హ్యాండ్ వర్క్లు, అవి బీడ్స్ ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసుకుని ఆన్లైన్ చేస్తా ఇలా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే స్టాల్లో మేము వేసుకుని ఉపాధి పొందుతున్నాం. మేము ఈరోజు మాకు పోస్టల్ వారు కూడా మా దగ్గరికి వచ్చి లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తానని అన్ని వివరంగా చెప్పారు. మాకు సంతోషం వచ్చింది. మాకు ఇది కంపల్సరీ మేము ఈ సేవలను వినియోగించుకుంటాం. అందుకని ఇవన్నీ కూడా మాకు ఈ స్టాల్స్లోని అన్నీ కూడా మాకు ఫ్రీగా ఇచ్చిన మనల్ని గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇవన్నీ కూడా మాకు బీడ్స్ రకాలు ఇవన్నీ కూడా హోల్సేల్గా మేము రిటైల్గానే మేము అందరికీ కూడా సప్లై చేస్తున్నాం. రేట్లు అనుకూలంగా ఉంటాయి. గుంటూరు ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మాకు ఉపాధిని కల్పించి ఆన్లైన్లో కాకుండా ఇలాగ ఆఫ్లైన్లో కూడా మీకు తీసుకుని ఏదైనా అవకాశాలు ఉంటే మాకు ఆన్లైన్లో మేము ఇలా పోస్టుల ద్వారా మేము సప్లై చేస్తాం. పోస్టుల వారు కూడా మాకు ఎంతో అనుకూలంగా మాకు సరైన సమయానికి వాళ్ళకి అందిస్తున్నారు. అందుకని వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.